ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ 27 నక్షత్రాల గురించి మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఇప్పుడు మఘా నక్షత్రం వారి యొక్క గ్రహబలం ఎలా ఉండబోతుంది, ఏ గ్రహం బాగుందంటారు, ఏ గ్రహం బాలేదు అంటారు, మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది మఘా నక్షత్రం యొక్క స్వభావం, మఘా నక్షత్ర జాతకుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ గుణానికి ఏ గణానికి సంబంధించిన వారు, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల అదేవిధంగా వీరికి జాతకపరంగా ఏ గ్రహం నీచంగా ఉంటే ఏ ఫలితం ఉంటుందనే తెలుసుకోవడం వల్ల అన్నిట్లో కూడా వీళ్ళే తొందరగా కూడా తెలుసుకొని ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా సుఖ సంతోషాలతో ఉండొచ్చమ్మా. కాబట్టి ముందుగా మఘా నక్షత్రం వారి యొక్క స్వభావం ఏంటంటే అన్నిట్లో స్పీడ్ ఉండటం, ప్రతి విషయంలో కూడా అన్నిట్లో కూడా అతి వేగంగా ఉండటం అనేది జరుగుతుంది. అయితే వీరి నక్షత్రానికి అధిపతి చూసుకుంటే కనుక మరి కేతు అధిపతి కాబట్టి రాశి వచ్చేసరికి సింహరాశి కాబట్టి సింహరాశికి అధిపతి రవి అన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీరి జాతకంలో రవి యొక్క అంశ కేతు అంశ అనేది ఎక్కువగా వీళ్ళకి ఆధారపడి ఉంటుందన్నమాట. రవి అంశ ఎలా ఉంటుంది, కేతు అంశ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. రవి అంశ అనేది ఏంటంటే ఫస్ట్ కేతు అంశ నక్షత్రానికి సంబంధించి చూసుకుంటే కేతు అంశ దేని మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా ఉండటం, ఏదైనా సరే ఏ విషయం అయినా సరే ఎంతవరకైనా సరే వీరికి ప్రతి విషయంలో చాలా విషయంలో తీసేస్తారు. అంటే ప్రతి దానిలో వైరాగ్యం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విరక్తి కలిగి ఉంటుంది. ఏ పని కూడా చేయాలన్నా కానీ శ్రద్ధ ఉండదు ఏదైనా సరే. కానీ వీరికి ఈ అంశ రాశి అధిష్టాన దేవత ఉంది కదా గ్రహం, ఆ గ్రహం చూసుకుంటే రవి కాబట్టి అలా ఇష్టం ఉండదు. ఎప్పుడైతే దేన్నైతే బాగా ఇష్టపడతారో అది ఎలా అయినా సాధించాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. ప్రతి దాని మీద ఆలోచన ఉండదు, కానీ ఆలోచన వచ్చిన దాని మీద వదులుకోలేరు. అలాంటి స్వభావం కలిగి ఉంటుంది అనమాట. అయితే వీరిది మనం చూసుకుంటే కనుక తత్వం జలతత్వం, అంటే జలం ఎలా అయితే అన్నిట్లో కలిసిపోతూ ఉంటుందో అలానే కలిసిపోయి ఉంటుందన్నమాట. మనం చూసుకుంటే గుణం అంటాం, గణము గుణం ఉంటాయి కదమ్మా. ఈ గుణం చూసుకుంటే వీరికి తమో గుణం, అంటే వీరు ఎవరి జోరు వెళ్ళరు. వీళ్ళ జోలు వస్తే ఖచ్చితంగా కూడా ఎంత పెద్ద గొడవ అయినా సరే ఖచ్చితంగా గొడవ పడాల్సిందే, వాళ్ళు తేల్చుకోవాల్సిందే అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. అదేవిధంగా రాక్షస గణం, అదేవిధంగా చూడమ్మా రాక్షస గణము గుణం వచ్చేసరికి తమో గుణం. రెండింటిని ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క ప్రభావం ఎవరు బాధపడితే హ్యాపీగా ఉందామా, అంటే వీరంతటా వీళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళ స్వభావం, ఎవరి జోలు వెళ్ళరు. వీళ్ళ జోలు వస్తే ఇప్పుడు ఎదుటి వ్యక్తిని, వీళ్ళది మఘా నక్షత్రం అనుకోమ్మా, ఎవరన్నా వీటిని తక్కువగా చేసి మాట్లాడినా తక్కువగా చేసి చూసినా అదే సమయంలో లేదంటే వాళ్ళకి ఏదైనా సరే అనారోగ్యము ఆరోగ్యపరంగా వేరే వాళ్ళకి ఇబ్బంది పడితే వీళ్ళు చూసి నవ్వుకుంటారు. అంటే నన్ను అన్నారు కాబట్టి వీళ్ళకి అయింది అనే ఖచ్చితంగా అలాంటి గుణంతో ఎక్కువ ఉంటారనమాట. కాబట్టి ఎక్కువ తమో గుణంతో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరి జోలు వెళ్ళరు, వీళ్ళ జోలు వస్తే అసలు ఊరుకోరనమాట. ఎక్కువ శాతం విరక్తిగా ప్రతి విషయం కూడా ఫస్ట్ వైరాగ్యంగానే మాట్లాడతారు. ఏది చేయాలన్నా ఏది జరగాలన్నా ఇదంతా నాకు అవసరం లేదు, నాకు ఇష్టం లేదు అంటూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో మటుకు బాగా స్పీడ్గా ఉంటారు. ఇది నాకు కావాల్సిందే, ఖచ్చితంగా నాకు ఇవ్వకపోతే నేను ఊరుకోను అనే స్వభావం రెండు కలిసి ఉంటుందన్నమాట. అయితే వీరి యొక్క స్థితి కారణం ఏంటంటే సృష్టి. ఎప్పుడు కూడా వీరు ప్రతి దాన్ని కూడా సృష్టికి ప్రతి సృష్టికారం అంటారు కదా, అలానే వీరికి ప్రేమ సృష్టించగలుగుతారు, ద్వేషం సృష్టించగలుగుతారు. ఏదైనా సరే సృష్టిలో వీళ్ళకి మించిన వాళ్ళని అంత బాగా సృష్టిస్తారు. ఏదైనా సరే ప్రేమ అయినా ఆప్యాయత అయినా ద్వేషమైన ఈర్ష్య అయినా ఏదైనా సరే వీళ్ళు అన్నిట్లో కూడా శక్తి సామర్థ్యం అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి యొక్క తత్వం అలా ఉంటుందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే వీరికి ఎక్కువగా కూడా మనం చూసుకుంటే కనుక పితృదేవత సంబంధించిన కారకం అనమాట. అంటే దేవతా సంబంధం గ్రహం చూసుకుంటే అంటే దేవత అనేది వీరికి పితృదేవత సంబంధించింది. అంటే వీళ్ళకి ఎక్కువగా కూడా పితృదేవత అనుగ్రహం ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ వీరు పితృదేవత ఆరాధన చేస్తే కనుక మంచి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది, ప్రాధాన్యం కూడా ఇవ్వాలి. అయితే మనం చూసుకుంటే కనుక జాతకపరంగా వీరికి దేవతా గ్రహాలు అదేవిధంగా గ్రహాల సంబంధించింది చూసుకుంటే రవిగ్రహం, వీరికి జాతకంలో కనుక రవిగ్రహం నీచంగా ఉంటే సంతానం కలగకపోవడం, అదేవిధంగా పితృ సంబంధమైనది ఏదైతే ధనం అవ్వచ్చు లేదంటే ఏదైనా సరే మానసికంగా అయినా ఏదైనా సపోర్ట్ రాదనమాట. తండ్రి నుంచి రావాల్సిన సపోర్ట్ ఏది రాదు. అదేవిధంగా జీవితం అస్తవ్యస్తంగా ఉండటం, 10 మందిలో అవమానం పడుతూ ఉండటం, ఇలాంటివి జరుగుతుంటాయి. పితృ సంబంధం అనారోగ్యం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జాతకంలో వీళ్ళది జన్మతః చూసుకుంటే
రాశికి అధిపతి ఎవరయ్యా అంటే రవి. కాబట్టి రవి నీచంగా ఉన్నాడు అనుకోండి, మన ఇంట్లోనే నీచంగా ఉన్న, మన ఇంట్లోనే కుటుంబంలోనే మనకి సహకరించకపోతే పక్కవాడు ఎవరు మనకి సహకరించరు కదా. కాబట్టి జాతకంలో రవి నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం, అదేవిధంగా పితృదేవత సంబంధమైన శాపం అంటుంటారు చూడమ్మా, పితృదోషాలు ఉన్నాయి అంటారే, అవన్నీ కూడా ఉన్నట్టుగా అర్థం అనమాట. కాబట్టి జాతకంలో రవి మంచి స్థితికి వెళ్ళేటట్టు ఏదైనా సరే రవి కవచం చదువుకోవడం, అదేవిధంగా 10 మందికి అమావాస్య కానీ పౌర్ణమికి కానీ గోధుమ పిండితో చపాతీలు తయారు చేయించి పంచటం అన్నిట్లో కూడా శ్రేయస్కరం. మంచి శుభమైన అంటే ఏదైనా సంకల్పం పెట్టుకున్నారనుకోండి, శుభ సంకల్పం ఏదైనా సరే, వీళ్ళు ఇల్లు కట్టుకోవాలనో, స్థలం తీసుకోవాలనో, లేదంటే ఒక బంగారం కొనుక్కోవాలనో, వాహనం కొనుక్కోవాలంటే, అంటే మంచి పెద్ద స్థితిలో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు పితృదేవత అనుగ్రహం పొందితే తొందరగా సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి ఇదే విధంగా అంటే అనాథాశ్రమం కానీ, వృద్ధాశ్రమం కానీ, మనం చూసుకుంటే వేద పాఠశాల కానీ, లేదంటే ఏదైనా ఆశ్రమం కానీ ముందుగా 10 మందికి భోజనం పెట్టి కనుక వీరు ఏదైతే పని అనుకుంటారో అది సక్సెస్ అయిపోతుంది. అదేవిధంగా చంద్రుడు నీచంగా ఉంటే వీరికి ఏమవుతుంది, చంద్రుడు వీరి జాతకంలో నీచంగా ఉండటం వల్ల ఎక్కువ శాతం ప్రేమ అనేది అధికంగా ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉండదన్నమాట. అంటే వీళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, భార్య అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రేమ అనేది ఉండదు. ఎక్కువ శాతం అన్నం తినేటప్పుడే వీరికి విరక్తి కలుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో. అంటే ఇంట్లో ఈ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అన్నం తినేటప్పుడే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, గొడవలు అవ్వడం వల్ల తిండి తినకపోవడం, తిండి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎక్కువ శాతం కంచాలు ఇసిరేసి కొడుతూ ఉండటం, ఇవన్నీ కూడా ఎక్కువ అన్నం మాడిపోతూ ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి చంద్రుడు నీచంగా ఉంటే, అంటే మనం తిండి సరైన సమయానికి తిండి కూడా దొరకకుండా ఉండటం చంద్రుడు నీచంగా ఉన్నట్టు. కాబట్టి భయపడకూడదు. మనం ఏం చేయాలి, మన జాతకంలో చంద్రుడు నీచంగా లేదు కాబట్టి చంద్రుడి సంబంధించిన దానం చేయడం మంచిది. అంటే ఏం చేయాలంటే చంద్రకవచం చదువుకోవడం మంచిది. అదేవిధంగా పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఖచ్చితంగా కూడా రోజుకి 2 భోజనం పంపిస్తూ ఉంటే కనుక వీరికి అన్నిట్లో కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. ఏమంటే నా దగ్గర చేతిలో కోట్లు ఉన్నాయండి అంటే ఉపయోగం లేదు, మనసు ప్రశాంతంగా ఉండాలి. అలా ప్రశాంతంగా ఉండటానికి చంద్రుడు మన జాతకంలో బాగుండాలి. కాబట్టి ఈ విధంగా చిన్న రెమెడీ చేస్తే మంచి ఫలితం వస్తుంది. కుజుడు బాలేకపోతే వీరు ఎంత సంపాదించినా, అంటే వీరి జాతక పరంగా మనం చూసుకుంటే కనుక వీరికి జాతకానికి వచ్చేసరికి జన్మతః రవి ఎప్పుడు కూడా రాశికి రవి అధిపతి కాబట్టి రవికి కుజుడికి ఎప్పుడు కూడా సఖ్యత అనేది ఉంటుంది. రవి కుజ గురువులు ఈ 3 గ్రహాలు ఒకవైపు, అదేవిధంగా చూసుకుంటే శుక్రుడు శని బుధుడు ఒకవైపు. కాబట్టి ఏంటంటే వీళ్ళ జాతకంలో బుధుడు శుక్రుడు నీచంగా ఉన్నట్టు అనమాట అర్థం, అంటే జాతక పరంగా. అదేవిధంగా గురు నీచంగా ఉన్న, అదేవిధంగా మనం చూసుకుంటే కనుక కుజుడు సహజంగానే వీళ్ళకి బాగుంటాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ, భూమి సంబంధించింది కానీ అన్నింటిలో కూడా అభివృద్ధిలోకి వస్తారు. మనకి చూసుకుంటే కనుక సోదర మరి అన్నదమ్ముల మధ్య ప్రేమ ఆప్యాయత అనేది అధికంగా ఉంటుంది. అయితే కుజుడు నీచంగా ఉంటే ఇవి రివర్స్లో ఉంటాయి, ప్రేమ ఉండదు, గొడవలు అవుతుంటాయి. కొన్న స్థలం కానీ, స్థలంలో డెవలప్మెంట్ లేకపోవడం కానీ, కొన్నదంతా అమ్ముకోవడం కానీ, అప్పులు అవుతూ ఉండటం కానీ ఇలా జరుగుతాయి. కాబట్టి ఇలాంటిది నివారణకి 10 మందికి అన్నదానం చేయాలి. చూడండి, ప్రతి మంత్రంలో, ప్రతి హోమంలో, ప్రతి అభిషేకంలో, ఏ వ్రతం చేసినా, ఏ యజ్ఞం చేసినా లాస్ట్కి ఏం చేస్తారమ్మా, అన్నదానం చేస్తారు. ఖచ్చితంగా 10 మందికి అన్నదానం చేస్తేనే మంచి ఫలితం వస్తుంది. కాబట్టి మనం అన్నిట్లో బాగుండటానికి ముందుగా అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ముందు ప్రశాంతత అనేది రావడానికి అన్నదానం చేయడం మంచిది. అదేవిధంగా చూసుకుంటే కందిపప్పు ధాన్యం దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే కనుక వీరికి రియల్ ఎస్టేట్లో చేసే వాళ్ళు అవ్వచ్చు, భూమి సంబంధించింది ఏదైనా సరే డెవలప్మెంట్ అవ్వాలనుకున్నా, భూమి అమ్మాలన్నా కొనాలనుకున్నా, కొంతమందికి చేతుల నిండా డబ్బు ఉంటాయి కానీ కొనడానికి సరైన స్థలం దొరకదు. కారణం ఏంటంటే అంగారకుడు నీచంగా ఉన్నాడు అని అర్థం. కొంతమందికి స్థలాలు బాగుంటాయి, అమ్ముకోవడానికి రాదు, అది కూడా అంగారకుడు నీచంగా ఉన్నాడని అర్థం. కాబట్టి అంగారక దోషం పోవడానికి, కుజుడు దోషం పోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు చేస్తూ శ్రద్ధగా కనుక ఆరాధిస్తే కనుక మంచి ఫలితం అనేది వస్తుంది. అదేవిధంగా అంగారక దోషం అయిపోయిన తర్వాత వీరికి బుధుడు కనుక నీచంగా ఉంటే, ఎప్పుడు ఇందాక చెప్పాను కదమ్మా, బుధుడు మరి శుక్రుడు శని ఎక్కువ శాతం నీచంగా ఉంటాడు. నీచంగా ఉంటే ఏమవుతుంది, ఉద్యోగం రాదు, వచ్చిన ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, అధికంగా ఇబ్బందులు పడుతూ ఉంటాం, ఆటంకాలు కలుగుతుంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ బుధుడు బాగుంటే మంచి వ్యాపారంలో బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, అన్నింటిలో బాగుంటాయి. కాబట్టి బుధుడు బాగాలేకపోతే
బుధ కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. విష్ణు సహస్రనామం, అదేవిధంగా శ్రీమన్నారాయణుడికి సంబంధించింది ఏదైనా సరే సహస్రనామంతో ప్రతి నిత్యము చదువుకుంటూ ఉండటం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. గురు జాతకంలో వీరికి గురు బాగుంటాడు, కానీ నీచంగా ఉంటే విద్య రాకపోవడం, గవర్నమెంట్ ఎన్నిసార్లు ట్రై చేసినా రాకపోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి గురు మంచి స్థితిలో రావడానికి, గురు మంచిగా అనుగ్రహం ఉండటానికి ఎక్కువ శాతం గురు కవచం చదువుకోవాలి, దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామి కవచం కానీ స్తోత్రం కానీ పారాయణం కానీ చేస్తే కనుక మంచి ఫలితం వస్తుందన్నమాట. అదేవిధంగా శుక్రుడు, ఇందాక చెప్పాను శుక్రుడు నీచంగా ఉంటాడు అని. ఈ నీచంగా ఉంటే ఏమవుతుంది, మంచిగా ఉంటే ఏముంటుంది తెలుసుకోవాలి. శుక్రుడు నీచంగా ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం, ఆప్యాయత లేకపోవడం, అండర్స్టాండింగ్ లేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, గొడవలు అవుతుంటాయి. అలా గొడవలు అవుతున్నాయంటే శుక్రుడు నీచంగా ఉన్నాడని. కాబట్టి శుక్రుడు బాగుండడానికి శుక్ర కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది. అర్ధనాదీశ్వర స్తోత్రం కూడా చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది. శుక్రుడు మంచి స్థితిలో ఉంటే కనుక ఇద్దరు బాగుంటారు, ప్రేమాప్యాయతలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. కాబట్టి మనం తెలుసుకోవాలి ఏం బాగాలేదు ఏది బాగున్నాయి తెలుసుకున్నాయి అనుకోమ్మా మంచి ఫలితం వస్తుంది. శని భగవానుడు వీళ్ళకి కనుక బాగాలేకపోతే ఎప్పుడు ఎంత మంచి చేసినా పక్కవాడు వీళ్ళని తిడుతూ ఉండటం, అర్థం చేసుకోలేకపోవడం, మనస్పర్ధలు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. శని బాగుంటే వీరు ఏ పెట్టుబడి పెట్టినా, ఏ వ్యాపారంలో పెట్టుకున్నా అన్నిట్లో కూడా లాభాలనే చేకూరుతాయి అన్నమాట. కాబట్టి రాహుకేతులు చూసుకుంటే స్థిరత్వకారకులు, కాబట్టి రాహుకేతులు సరిగా లేకపోతే ఎప్పుడు ఏదో ఒక స్థిరమైన ఆలోచన లేకపోవడం, మనస్పర్ధలు ఉండటం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వీళ్ళకి జాతకపరంగా రాహుకేతువులైనా సరే, నవగ్రహాల్లో ఏ గ్రహమైనా సరే సరిగా లేకపోతే, స్వామి మాకు ఏ విధంగా తెలియదు స్వామి గ్రహాలు నాకు అర్థం కాలేదంటే నవగ్రహ కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. థ్యాంక్ యూ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.